సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలెక్టర్ మండలం బాచేపల్లి సమీపంలో 161వ జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి స్కార్పియో వాహనం అదుపు తప్పి పలు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలతో పాటు వారి 4 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహారాష్ట్రలోని నాందేడ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచపల్లి సమీపంలో 161వ జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి స్కార్పియో వాహనం అదుపు తప్పి పలు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు వారి 4 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహారాష్ట్రలోని నాందేడ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు గారు అందిస్తారు. చెప్పండి రాజు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బచేపల్లి వద్ద 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్కార్పియో వాహనంలో వెళ్తున్నటువంటి భార్య భర్త తో పాటు పాప 4 సంవత్సరాలు ఎదురుగా వస్తున్నటువంటి అంటే వీరు కూడా స్పీడ్ గా ఉండడంతో ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ను తప్పించిపోయి రోడ్డు పక్కన పడింది. అయితే పంటిలు కొడుతూ వాహనం పూర్తి స్థాయిలో దెబ్బతినడం చేత అక్కడికక్కడే ముగ్గురు కూడా మృతి చెందారు. ఫ్యామిలీలో పూర్తి స్థాయిలో విషాదాలు అలుముకున్నాయి. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి వారు కూడా సంతాపం వ్యక్తం చేశారు. మొత్తానికి అతివేగమే దీనికి కారణం అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీసులు అక్కడ చేరుకుని శవాలను అయితే మార్చిడికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. కేసు కూడా నమోదు చేశారు. కానీ అతివేగంగా వెళ్లడం వల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అటు పోలీసులు తర్వాత ఆర్టీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా 161 జాతీయ రహదారిపై తరచుగా యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి సురక్షితంగా ప్రజలను పోయే విధంగా స్థానికులు కూడా అధికారులను వేడుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులను కూడా వేడుకుంటున్నారు. మొత్తానికి కేసుపై పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ అయితే పోలీసులు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రాజు.